హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన జనసేన ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ. 13 నెలల్లో 14 సార్లు చెక్కులను అందజేసిన రాష్ట్రంలోనే మొదటి స్థానం సంపాదించుకున్న నియోజకవర్గం పి గన్నవరం. శనివారం ఎమ్మెల్యే అందజేసిన 27,69,585 రూపాయల చెక్కులను అందుకున్న ఐనవెల్లి, అంబాజీపేట, గన్నవరం, మామిడికుదురు మండలాల బాధితులు. కార్యక్రమంలో క్యాన్సర్తో బాధపడుతున్న అద్దంకి నాగేశ్వరరావుకు జనసేన నాయకుడు అల్లాడి రవి తన ఎన్ఆర్ఐ స్నేహితులతో కలిసి ₹1,00,000 నగదు ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా వేదిక మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్, ఎంపీటీసీలు, రాజుగారు రండి, పైకి రండి. క్యాష్ అందడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఈ నగదు అందించవలసిందిగా శాసనసభ్యుల వారిని కోరడం జరుగుతుంది. శ్రీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అద్దెకి నాగేశ్వరరావు గారికి ₹1,00,000 నగదు అందిస్తా ఉన్నారు. ఈ సందర్భంగా యుఏఈ ఇన్ఛార్జ్ కేసర్ ప్రమోదర్ గారు, మొగళ్ళ చంద్రశేఖర్ గారికి ఈ కార్యక్రమం నెక్స్ట్ పి గన్నవరం మండలం అండి. ఓకే, చిత్రపు దామోదరరావు గారు, పులేటికూరు, అంబాజీపేట మండలం 25,166 రూపాయల చెక్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. చెక్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ గురిపట్టి తీసుకుంటాం సార్. అంబాజీపేట మనం తక్కువ తీసుకుని తక్కువ ఉన్నాం సార్. నిల్చోండి. కాంట్రేకల ఈశ్వర ప్రసాద్ గారు, నందంపూడి 55,000. కాంట్రేకల ఈశ్వర ప్రసాద్ గారు. ఓకే సార్. సార్ ఎమ్మెల్యే గారు. నెక్స్ట్ నెల్లి వెంకటేశ్వరరావు గారు, ఇసుకపూడి 18. ఓకే సార్. సార్ ఒకసారి. ఓకే సార్. ఓకే సార్. అంబాజీపేట మండలం చిట్ల. నెక్స్ట్ కడలి చంద్రకాంతం గారు, బొండుపులక్క. నెక్స్ట్ ఆదిమూలం నాగేశ్వరి గారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ ఒకసారి. మా ఆర్పీఎస్ స్టాఫ్ సభ్యుల సంతకాలు మీరు ఎవరైనా పెట్టవలసి వస్తే పెట్టాలండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐవేల్ మండలం అండి. కోటెమ్మనే కదా, బైక్ రండి ఒకసారి ప్లీజ్. ఎమ్మెల్యే గారు చూడండి. సామంతకుడి జ్యోతి గారు 95,517. ₹2,02,898 రూపాయలు. ఓకే సార్. వీరవెల్లిపాలెం. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. కడలి నాగ సత్యప్రసాద్ గారు. ఓకే సార్. నెక్స్ట్ జి కనకరత్నం. సార్ ఒకసారి. ఓకే సార్. సార్ ఒకసారి. ఓకే సార్. లాస్ట్
నేటి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఈ కనకరత్న గారు కొడుకులు 5,000 మండలం గ్రామాల్లో ఎలా ఉందంటే ఎవరికి వచ్చిందని కార్యకర్తలు అడిగి ముందు తెత్తలేదు, పని అవుతుంది కాబట్టి మనం వెళ్ళి పట్టుకొచ్చి ఇక్కడ ఇస్తున్నాం ఆఫీసు. ఈ యొక్క ఆఫీసులో కూడా వచ్చిన కార్యకర్త పెద్దోడా చిన్నోడని కాకుండా వాళ్ళు కూడా గౌరవంగా సేకరించి మనం ఇచ్చిన అప్లికేషన్లన్నీ చక్కగా చేసినందుకు ఈ స్టాఫ్కి ఒకసారి నా యొక్క అభినందన తెలుపుతున్నాను ముందుగానే. మళ్ళీ నేను చూశాను, వస్తా బండి మీద ఒక అతను కూర్చున్నా, బండి మీద గన్నవరం నియోజకవర్గం ఇప్పుడు కనిపిస్తుందిరా బాబు. నియోజకవర్గంగా ఈ గన్నవరం ఇది వరకు రావాలంటే చచ్చిపోవాలి నియోజకవర్గ స్థాయిలో సత్యనారాయణ ఏమని చెప్తాను. ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి దాంట్లో మా యొక్క నియోజకవర్గ గ్రామాలకు 1, 2 వస్తున్నాయి. అంటే శాసనసభ్యులు చక్కగా చేస్తున్నారు కాబట్టి అవి వస్తున్నాయి. ఇవి రావాలంటే అక్కడ అసెంబ్లీ కూడా ఆఫీస్ కూడా వెళ్ళి డేర్గా వెళ్తేనే చేస్తారు. మనం వెళ్తే గమ్ములు చేయరు. మరి అలా చేసిన శాసనసభ్యులే మనందరం కూడా ఎప్పుడు ఆయన వెనక తోడుగా ఉంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇంత. అటువంటి పరిస్థితుల్లో మన సత్యనారాయణ గారు, విజయసత్యనారాయణ గారు మనకి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురావటం, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయటం, స్టేట్ లో నెంబర్ 1 గా నిలవటం చాలా మనకి ఇటువంటి నాయకుడే మనకు కావాలి ముందు కూడా అని చెప్పేసి నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే సేవ చేసే నాయకుడే మనకు కావాలి. ప్రతి పథకాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లి ఆ ప్రజలకు అందుబాటులో పెట్టి వివరించి అన్ని ప్రతి మనిషిని కలుపుకోలుగా పోయే మనిషి మనకు కావాలి. అటువంటి నాయకుడు మనకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదరిస్తుంది, ముందుకు తీసుకెళ్తుందనే ఉద్దేశంతో మీకు ప్రతి విషయాన్ని చెప్తున్నాను. దయచి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ పేపర్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఉంది. దగ్గరించి సంతకం ఒక వ్యక్తి అద్దంకి నాగేశ్వరరావు అనే వ్యక్తిని మా జన సైనికుడు అల్లాడి రవి గుర్తించి వారు ఆ కుటుంబం పేదరికంతో అదేవిధంగా క్యాన్సర్ తోటి బాధపడుతున్న సందర్భంగా వారికి ఆర్థికంగా సహాయపడాలనే ఉద్దేశంతో యుఏలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐలతోటి చెప్పగా వాళ్ళు ₹1,00,000 క్యాష్ పంపించడం జరిగింది. అది ఈరోజు అద్దంకి నాగేశ్వరరావు గారికి ఇక్కడ అందజేయడం జరిగింది. అంటే ఎవరైతే బాధల్లో ఉంటారో, ఎవరైతే పేదరికంతో ఇబ్బంది పడతారో వారిని ఆదుకోవటమే మా ధ్యేయంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానికి ఆ యుఏ నుండి ఇచ్చినటువంటి మా బృందానికి ప్రత్యేకమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నా క్యాంప్ ఆఫీస్ ముందు సంవత్సర కాలంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో వివిధ రకాల ఇబ్బందులతోటి, వివిధ రకాల అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనటువంటి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారాగా ఇంచుమించు ఈ సంవత్సర కాలంలో ₹2,27,00,000 బాధితులకి చెక్కుల ద్వారాగా అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అయిన సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా నియోజకవర్గం తరఫున. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైద్య రీత్యా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున అందించినటువంటి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఎప్పుడు కూడా మా నియోజక ప్రజలందరికీ అన్ని విషయాల్లోనూ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.